హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు డేటా సైన్స్ అకాడమీ. ఈరోజు వీడియో వచ్చేసి పైథాన్ లిస్ట్ గురించి మనం తెలుసుకుందాం. సో ప్రీవియస్ వీడియోలో మనం ఏం తెలుసుకున్నామంటే లిస్ట్ బేసిక్స్ అండ్ యాక్సెసింగ్ ఎలిమెంట్స్ అంటే ఒక లిస్ట్లోంచి ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఆ ఎలిమెంట్స్ని ఎలా యాక్సెస్ చేయాలి అండ్ చేంజింగ్ ఎలిమెంట్స్, ఇవి మూడు మనం లాస్ట్ వీడియోలో తెలుసుకున్నాం పైథాన్ లిస్ట్లో. ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ పెట్టాను, డౌన్ చెక్అవుట్ చేయండి ఎవరైతే వీడియో విజిట్ చేయలేదో. అండ్ నౌ పైథాన్ లిస్ట్లో ఈరోజు ఏం తెలుసుకుందామంటే యాడింగ్ ఎలిమెంట్స్ అండ్ రిమూవింగ్ ఎలిమెంట్స్, ఇవి రెండు తెలుసుకుందాం ఈరోజు. ఫస్ట్ పైథాన్ లిస్ట్లో లిస్ట్ క్రియేట్ చేద్దాం గైస్. ఐపీఎల్ చెన్నై ఆర్సీబీ, ఇది ఒక లిస్ట్ గైస్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లిస్ట్లో ఒక ఎలిమెంట్ని యాడ్ చేద్దాం. ఇప్పుడు ఈ టీమ్స్ చెన్నై ఉంది, ఆర్సీబీ ఉంది, నెక్స్ట్ ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్, ఇవి యాడ్ చేద్దాం. చూడండి, ఐపీఎల్ డాట్ అపెండ్ ఆర్ఆర్ అంటే ఇప్పుడు ఇది చూడండి గైస్, డాట్ అపెండ్ ఆర్ఆర్ అంటే ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ అనే లిస్టులో యాడ్ అవుతుంది, అది కూడా లాస్ట్లో యాడ్ అవుతుంది. అంటే ఇప్పుడు మనకు చెన్నై, ఆర్సీబీ, రాజస్థాన్ ఇలా యాడ్ అవుతుంది గైస్. ఇప్పుడు మనము ఇన్సర్ట్ ఎలిమెంట్ వాడి స్పెసిఫిక్ ఇండెక్స్లో నాకు సెకండ్ ఎలిమెంటే నాకు రాజస్థాన్ రాయల్స్ కావాలి, నాకు లాస్ట్ వద్దు అని చెప్పి, అంటే ఇప్పుడు మనం ఏం యూజ్ చేయాలి, ఇన్సర్ట్ అనే కన్స్ట్రక్టర్ వాడి మనం వాడాలి. ఇప్పుడు చూడు, సేమ్ ఇదే లిస్ట్ తీసుకోండి గైస్, ఐపీఎల్ అనే లిస్ట్ తీసుకోండి. ఐపీఎల్ డాట్ ఇన్సర్ట్, మీకు చెప్పాను నెంబరింగ్ ఇండెక్స్, ఫస్ట్ ఎలిమెంట్ 0 అంటారు, సెకండ్ ఎలిమెంట్ 1, 2 అని, ఇలా 0, 1, 2 అని చెప్పి చేసాము. ఇప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ 0 అంటే 0 అంటే ఏంది, చెన్నై. ఇప్పుడు మనము మిడిల్ యాడ్ చేయాలంటే 1 ఇండెక్స్లో మనం ఏదైనా యాడ్ చేయాలి. ఇప్పుడు 1, RR అలా చేసి ప్రింట్ ఐపీఎల్ కొడితే ఇప్పుడు ఏమవుతుంది, చెన్నై, రాజస్థాన్, ఆర్సీబీ ఇలా ప్రింట్ అవుతుంది. ఇప్పుడు మనము ఎక్స్టెండ్ గురించి తెలుసుకుందాం. ఎక్స్టెండ్ అంటే యాడింగ్ ఎలిమెంట్స్ ఫ్రమ్ అదర్ లిస్ట్ టు కరెంట్ లిస్ట్. అంటే ఇప్పుడు 2 లిస్టులు ఉన్నాయి గైస్. ఇప్పుడు ఐపీఎల్ ఉంది, ఐపీఎల్ ఇదే లిస్ట్ తీసుకోండి. నెక్స్ట్ ఐపీఎల్ 2 అని ఒక లిస్ట్ క్రియేట్ చేశా. ఆ లిస్టులో ఏముంటాయి, రాజస్థాన్, ఇంకపోతే పంజాబ్. అంటే ఫస్ట్ లిస్ట్లో వచ్చేసి చెన్నై, ఆర్సీబీ ఉంటే సెకండ్ లిస్ట్లో వచ్చేసి రాజస్థాన్ రాయల్స్ అండ్ పంజాబ్ ఉంది. ఇప్పుడు మనము ఐపీఎల్ డాట్ ఎక్స్టెండ్ ఐపీఎల్ 2 అండ్ ప్రింట్ వేస్తే, ఇప్పుడు ప్రింట్ ఐపీఎల్ కొడితే ఏం ప్రింట్ అవుతుంది, ఐపీఎల్ 2లో ఉండే ఎలిమెంట్స్ అన్నీ, లైక్ ఇప్పుడు ఐపీఎల్ 2లో ఏమున్నాయి, రాజస్థాన్ రాయల్స్ అండ్ పంజాబ్. సో ఇప్పుడు ఈ రెండు ఇక్కడ యాడ్ అవుతాయి. అంటే చెన్నై, ఆర్సీబీ అండ్ రాజస్థాన్, పంజాబ్, ఈ 4 ఎలిమెంట్స్ యాడ్ అవుతాయి గైస్. ఇది ఎక్స్టెండ్. ఇంకపోతే ఇప్పుడు ఎక్స్టెండ్లో ఇంకొకటి ఉంది. ఇప్పుడు 2 లిస్ట్లే అవసరం లేదు గైస్, లిస్ట్ అవసరం లేదు, ఒకటి టప్పులైనా ఏం కాదు. అంటే టప్పులు నెక్స్ట్ వీడియోస్లో మనం తెలుసుకుందాం. జస్ట్ ఇప్పుడు లిస్ట్ గురించి తెలుసుకుందాం కాబట్టి మీకు లిస్ట్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. టప్పుల్స్తో 2 టప్పుల్స్ అయినా ఎక్స్టెండ్ చేసి ఎలిమెంట్స్ని యాడ్ చేయొచ్చు. ఇది ఎక్స్టెండ్ గురించి. ఇది గైస్ టోటల్ యాడింగ్ ఎలిమెంట్స్ గురించి. ఇప్పుడు మనము రిమూవింగ్కి వెళ్దాం. రిమూవింగ్ అంటే ఒక లిస్టులో ఏ ఎలిమెంట్, ఏ ఇండెక్స్లో ఎలిమెంట్ రిమూవ్ చేయాలి అని చెప్పి తెలుసుకుందాం. ఫస్ట్ది వచ్చేసి రిమూవ్ మెథడ్ రిమూవ్స్ స్పెసిఫిక్ ఐటమ్. ఇది గైస్ దాని మెథడ్ రిమూవ్. ఇప్పుడు మనం సేమ్ ఐపీఎల్ లిస్టే తీసుకున్నాం. ఐపీఎల్ ఏమున్నాయి, సిఎస్కే అండ్ ఆర్సీబీ. ఇప్పుడు ఐపీఎల్ డాట్ సేమ్ రిమూవ్లో లోపల
ఏ ఎలిమెంట్ మనము ఆర్సీబీ నీట్గా రాస్తా చూడండి. ఐపీఎల్ డాట్ రిమూవ్ ఆర్సీబీ. ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది? ఆర్సీబీ రిమూవ్ అయ్యి సిఎస్కే మాత్రం ప్రింట్ అవుతుంది ఎప్పుడైతే మీరు ప్రింట్ ఐపీఎల్ అని కొడితే. ఓకేనా? ప్రింట్ ఐపీఎల్ అని కొడితే అర్థమవుతుంది కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ దెర్ ఈస్ రిపీట్. ఇప్పుడు చూడండి, రిమూవ్ ఎలిమెంట్ వాడాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇదే ఐపీఎల్ లిస్ట్లో ఇంకొకటి ఫస్ట్ పంజాబ్. ఫస్ట్ చూడండి, ఐపీఎల్ సిఎస్కే షార్ట్కట్ రాస్తున్నాం గైస్. ఆర్సీబీ, నెక్స్ట్ పంజాబ్, నెక్స్ట్ కూడా ఆర్సీబీ ఉంది గైస్. అంటే ఒక లిస్ట్లో 2 ఎలిమెంట్స్ సేమ్ ఉన్నాయి. ఇప్పుడు మనం సేమ్ ఎప్పుడైతే ఐపీఎల్ డాట్ రిమూవ్ ఆర్సీబీ అని కొడతామో, ఇక్కడ రిమూవ్ ఎలిమెంట్ ఏది రిమూవ్ చేస్తుంది? ఇక్కడుండే ఆర్సీబీ రిమూవ్ చేస్తుంది. అంటే ఫస్ట్ ఎలిమెంట్ రిమూవ్ చేస్తుంది. అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి గైస్. ఎప్పుడైతే రిపీటెడ్ ఎలిమెంట్స్ ఉన్నాయో రిమూవ్ ఆర్సీబీ అని కొడితే ఫస్ట్ ఎలిమెంట్ మాత్రమే ప్రింట్ అవుతుంది, అదే రిమూవ్ అవుతుంది. మిగతా ఈ ఆర్సీబీ రిమూవ్ కాదు, ఇది ఒకటే రిమూవ్ అవుతుంది. ఇప్పుడు అలా లేదు, మనకు ఇక్కడుండే ఆర్సీబీ రిమూవ్ కావాలి, ఇక్కడుండే ఆర్సీబీ రిమూవ్ కావాలి. అప్పుడు ఏం వాడాలి? పాప్ అని ఒక ఫంక్షన్ ఉంటుంది. లైక్ ఇప్పుడు చూడండి, పాప్. ఇది పాప్ అంటే ఇప్పుడు చూడు, ఐపీఎల్ డాట్ పాప్. ఇప్పుడు చెప్పండి గైస్, ఈ ఆర్సీబీ ఇండెక్స్ వాల్యూ ఏందో చెప్పండి, ఒకసారి కమెంట్లో పెట్టండి. 0, 1, 2, 3 అంటే ఏంది? 3. ఇక్కడ 3 అని రిమూవ్ చేస్తే ఇప్పుడు ఇక్కడుండే ఆర్సీబీ రిమూవ్ అవుతుంది గైస్. అర్థమైంది కదా? ఇది యాడింగ్ ఎలిమెంట్, రిమూవింగ్ ఎలిమెంట్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నేనేం చెప్పాలనుకుంటున్నాను, లూప్స్ యూజ్ చేసి లిస్టులో మనం ఎలా రిపీటెడ్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తామో ఇలా చేయాలి. బట్ దానికన్నా ముందు ఫర్ లూప్ మనము నేర్చుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసే వీడియోలో ఫస్ట్ ఫర్ లూప్ కవర్ చేసుకొని టాపిక్, అండ్ దెన్ మళ్ళీ లిస్ట్లోకి వచ్చి నెక్స్ట్ టపుల్స్, డిక్షనరీ, సెట్స్ అలా నేర్చుకుందాం గైస్. ఈరోజు వీడియో వచ్చేసి ఇంతే గైస్. అండ్ వీడియో ఎవరికైతే నచ్చిందో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్ గైస్. థ్యాంక్ యూ.